చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. రాహుల్ గాంధీ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి, బీజేపీ చిట్టిబాబు డిమాండ్. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రక్రియకు కొనసాగింపుగా కేంద్రంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందూ దేవుళ్లపై, హిందూ సమాజంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు చిత్తూరు నగరంలో గాంధీ సర్కిల్లో భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్ సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. మాతాకి జై. గత 2 రోజులుగా ప్రజా దేవాలయమైనటువంటి లోక్సభలో హిందూ దేవుళ్ళపైన, హిందూ దేవాలయాలపైన, హిందూ సమాజం పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీనింగ్లెస్గా మాట్లాడుతూ, దేవుళ్ళ ఫోటోలు చూపిస్తూ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించినందుకు ఈరోజు చిత్తూరు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్తు, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిరసన కార్యక్రమం అనేటువంటిది చేపడతా ఉంది. గతం నుంచి చూసినట్లయితే జోడో యాత్రలో కూడా అనేక విధాలుగా అనుచితమైనటువంటి ప్రవర్తన చేసినటువంటి రాహుల్ గాంధీ మొదటి నుంచి చూసినట్లయితే అందరూ అనుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఏమిటి ఏంటంటే రాహుల్ గాంధీ డిఎన్ఏలోనే నాన్ హిందూ యాటిట్యూడ్ అనేటువంటిది కనబడతా ఉంది. హిందూ సమాజానికి వ్యతిరేకంగా, హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా ఆయన డిఎన్ఏలోనే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులను చూసినట్లయినా, వాళ్ళ అమ్మమ్మ గారి, నానమ్మ గారిని చూసినట్లయితే మొదటి 60-70 సంవత్సరాల్లో భారతదేశంలో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగానే అవకాశం వచ్చినప్పుడంతా కూడా ప్రవర్తిస్తూ ఉంది. ఆ విధమైనటువంటి అనుచిత ప్రవర్తన మళ్ళీ ఒకసారి నిన్న లోక్సభలో పవిత్రమైనటువంటి ప్రజా దేవాలయంలో వారు మాట్లాడినటువంటి మాటలు ఎవరు కూడా గ్రహించరు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాహుల్ గాంధీని ఈ దేశం నుంచి కూడా బహిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సమాజంలో పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరడం ఏమిటి ఏంటంటే, ఈ విధమైనటువంటి హిందూ వ్యతిరేక భావజాలం కలిగినటువంటి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయనకు బుద్ధి చెప్పాలని చెప్పి మీడియా ద్వారా కోరుకుంటున్నాం.